ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో మీషో లింక్ ఉందండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని మీరు ఇప్పుడే మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంట్లో ఉండి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్ ఎంప్లాయీస్ కూడా చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం ట్రెండింగ్లో చూస్తున్నాం కదా ఇప్పుడు చాలా వరకు హిప్ బెల్ట్స్ అనేవి. సో ఇప్పుడు ఏంటంటే కాసుల పేరుతో హిప్ బెల్ట్స్ వస్తున్నాయండి క్లాత్ తోటే. సో అది మనం ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఏమేం కావాలో చూడండి. ఇప్పుడు నేను తీసుకున్నాను ఏంటంటే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, కాటన్ బ్లౌజ్ పీస్, కాసులు, అలాగే నా దగ్గర ఉన్న ఒక లాకెట్. ఇదేంటంటే జర్దోజీ. మీకు అవసరమైతే ఎలాస్టిక్ వాడొచ్చు, లేకపోతే లేదండి. తర్వాత ఏంటంటే థ్రెడ్. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా కుందన్స్ కూడా తీసుకున్నాను. అంటే కుందన్స్ కూడా మనం స్టిక్ చేసుకున్నట్టయితే బాగుంటుందన్నమాట. ఇప్పుడు నా నడుము కొలత వచ్చేసి యాక్చువల్గా 36 ఉంటే నేను ఏంటంటే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు 40కి తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఫోల్డింగ్స్ అవి చాలా ఎక్కువ పడుతుంది అనమాట. కాబట్టి క్లాత్ని నేను 40 వచ్చేలా చూసుకుంటాను. ఇది 2 పొరలు అనమాట. మీరు 2 పొరలు ఆల్రెడీ మీకు 2 లేయర్స్ ఉంటే కనుక దానికి మీకు బెల్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది అనమాట. మరి పల్చగా కాకుండా సరిపడా మందంలో వస్తుంది మీకు బెల్ట్ కూడా. ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను ఇలాగా. దీన్ని ఇప్పుడు 2 మడతలు వేసుకుంటున్నాను. అంటే నాకు 20కి వచ్చిందో లేదో చూసుకోవటానికి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే 20 దాకా వచ్చింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ కాసులు వర్క్ అనేదంతా మనకి ఫ్రంట్ వస్తే సరిపోతుంది. కాబట్టి ఫ్రంట్ మాత్రమే 17 వరకు వస్తే చాలన్నమాట నాకు. అంటే నా నడుముకి ఎదర మాత్రమే ఈ వర్క్ రావడానికి 17 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ నేను బ్యాక్ ఏమీ చేయట్లేదు. మెయిన్ ఏంటంటే వర్క్ చేయడం కోసం సరిపడా డ్రా చేసుకుంటున్నాను 17 ఇంచెస్ కోసం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం ప్లేస్ ఉంచుకుని ముందు నుంచి ఇలా పెట్టుకోండి. దీనికి ఎటువంటి మెజర్మెంట్ అవసరం లేదు. ఈ కొద్దిగా మీకు నచ్చిన గ్యాప్ ఉంచుకోండి. తర్వాత నేను 17 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వర్క్ వస్తే చాలు నాకు. వెనకాలంతా నార్మల్గా ప్లెయిన్ బెల్ట్ వస్తుందన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ 17 అంగుళాలు తీసుకున్నాం కదా, దీనికి మిడిల్ చూసుకోండి. ఒకసారి మిడిల్ చూసుకుంటే ఆ ప్లేస్లో మనకి లాకెట్ వచ్చేలా చూసుకుందాం. ఇక్కడ ఎంత ఉందంటే మీరు చూడొచ్చు. 17కి మిడిల్ ఎక్కడుందో చూసుకోండి ఇలా. ఓకేనా? 8.5కి 1 సెంటీమీటర్ అటు ఇటులా ఉందన్నమాట. సో నేను అక్కడికి ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ లాకెట్ని ఇలా మిడిల్లో ప్లేస్ చేసుకుని నేను అటు ఇటు డ్రా చేసుకుంటున్నాను. అంటే లాకెట్ ఎంతలా ఉందో మనం చూసుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఇటు నుంచి వర్క్ వస్తే చాలు, మిడిల్లో మనకి లాకెట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా పైన కూడా కొంచెం గ్యాప్ ఉంచుకుని మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం ఒక స్టిచ్ వేసుకోవాలని చెప్తున్నాను కదా, దానికోసం మీకు అలాగా కొంచెం స్పేస్ ఉండాలన్నమాట. దానికోసం మీకు ప్రత్యేకంగా ఎటువంటి మెజర్మెంట్ కూడా అక్కర్లేదు. నేను నార్మల్గానే సరిపడా పైన కొంచెం ప్లేస్ ఉంచుతున్నాను. ఈ విడ్త్లో మనకి ఈ వర్క్ రావాల్సి ఉంటుంది. ఈ లైన్ ప్రకారం మనం సమానంగా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా వర్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఫ్రేమ్కి ఫిక్స్ చేశానండి క్లాత్ని. తర్వాత ఈ జర్దోజీ వాడుతున్నాను నేను. జర్దోజీ కూడా చాలా తక్కువ కాస్ట్గా ఒక 10 రూపీస్ అలా పెడితే కూడా మీకు సరిపడా జర్దోజీ వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏంటంటే క్రిస్ క్రాస్ స్టిచ్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది కదా, వేవింగ్ స్టిచ్ లాగా. ఇదంతా కూడా అలా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అంటే మీరు సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండి. నేను డబల్ వేసుకుంటున్నాను. డబల్ వేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం మనకి హెవీగా అనిపిస్తుంది అనమాట. సింగిల్ అనుకోండి మనకి కొంచెం స్పేస్ ఉన్నట్టు ఖాళీగా అనిపిస్తుంది. దానికోసం నేను డబల్ తీసుకున్నాను. ఇలా క్రిస్ క్రాస్ స్టిచ్ అనేది మీరు కంప్లీట్గా ఆ చివరి దాకా మనం లైన్ ఎక్కడ దాకా డ్రా చేసుకున్నామో అంతవరకు మీరు కుట్టేసి ఉంచుకోండి. సో అయిపోయింది కదా. ఇక్కడికి నేను ఇది కట్ చేసేసుకుంటున్నాను ఒక స్టిచ్ వేసుకున్నాక. తర్వాత ఈ ఖాళీల్లో మనం ఏంటంటే కాసులు ఉంటాయి కదా, ఆ కాసులు ఇలా పెట్టుకుని ఇవి కూడా మనం స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాసులు కూడా నేను మామూలుగానే ఒక 2 కుట్లు వేస్తున్నానండి కాసు, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది, మనకు కదలదన్నమాట. ఇదే విధంగా మొత్తం అంతా మీరు ఈ స్పేస్లో అంటే నేను ఎక్కడెక్కడ అలా ప్లేస్ చేస్తున్నానో అదే విధంగా మొత్తం అంతా కుట్టేసుకోండి. ఇదంతా కుట్టేశారు కదా.
ఇప్పుడు ఇక్కడ రెండో లైన్ కూడా సేమ్ ఇదే వేలు, ఇదే సేమ్ ఇక్కడే దీన్నే కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. సేమ్ క్రిస్ క్రాస్ వేసేసాము. ఇక్కడ మనకి ఏంటంటే ఇవి కాసుల పేర్లు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ ఖాళీల్లో మనం ఏంటంటే కుందన్స్ స్టిక్ చేద్దామండి. అలాగే సెకండ్ రోలో కూడా కుందన్సే పెట్టండి. పైన ఎలా పెడతారో కింద కూడా సేమ్ అలాగే పెట్టేయండి. నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నానండి. అంటే వీటి వల్ల ఏంటంటే మనకి అస్తమానం వాష్ చేసే పని ఉండదు కాబట్టి కొంచెం మనం గట్టిగా కూడా స్టిచ్ చేసేసుకుంటే అస్తమానం ఇదేంటంటే పర్మనెంట్గా ఉంచుకునేలా చూసుకోవడం కోసం మనం కొంచెం గట్టిగానే కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కుందన్స్ అని స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ లాకెట్ ఫిక్స్ చేసుకుందాము. లాకెట్ కూడా మీరు కుట్టేసుకోవచ్చు ముందే, లేదంటే ఆ సెకండ్ వైపు కూడా అయ్యాక మీరు కావాలంటే కుట్టుకోవచ్చు. నేనేంటంటే నా దగ్గర ఉన్న చైన్ లాకెట్ని తీసేసానండి. లాకెట్ని ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఎలాంటి లాకెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నార్మల్ థ్రెడ్ తోటి కుడుతున్నాను. కాకపోతే దీని ఏంటంటే 2-3 వరుసలు వేసుకుని కుట్టుకోండి. లాకెట్ అంటే కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి తొందరగా మనకి లాకెట్ అనేది జారిపోతూ ఉంటుంది. కొంచెం వెయిట్ ఉన్న మ్యాట్ ఫినిష్ లాకెట్ అనమాట ఇది. సో కాబట్టి వెయిట్ ఉంది కాబట్టి ఊడకుండా కొంచెం గట్టిగా కుట్టుకోవాలి దీన్ని. సో కంప్లీట్ అయిపోయిందండి మనకి. ఇటువైపు అంతా అయిపోయింది. సేమ్ ఫ్రేమ్ తీసేసి అటువైపు కూడా సేమ్ ఇలాగే వర్క్ చేసేసుకోండి మీరు. చాలా చాలా సింపుల్ అండి, చాలా ఈజీ మెథడ్ కూడా అనమాట. నార్మల్గా మన దగ్గర కాసుల పేర్లు ఎప్పుడు ఉండే వాటితో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కుట్టిన దాన్ని మనం ఏం చేద్దామంటే ఇటువైపు కూడా నేను ఆల్రెడీ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం స్పేస్ ఉంచాలన్నమాట. దీన్ని 2 వైపులా అంటే 2 మడతలు వేసి కుట్టుకోవాల్సి ఉంది. దానికోసం మనం క్లాత్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే నేను పైన కొంచెం వదిలాను కదా, కింద కూడా కొంచెం వదిలి 3 అంగుళాలకి నేను ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాను. అలాగే పైన 3 ఇంచెస్ కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకోండి. సేమ్ ఇటువైపు కూడా మీరు పైన 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. అంటే ఇదంతా మనం బెల్ట్ కదా, డబల్ వేసి కుడతాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇది అంటే ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇది మొత్తం స్ట్రైట్గా కట్ చేసేయండి, ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ మాత్రమే వర్క్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా మనం బెల్ట్ ప్లెయిన్ వస్తుంది కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకు కుట్టేటప్పుడు ఎలాస్టిక్ వేసినట్టయితే వాళ్ళకి స్ట్రెచబుల్ కాబట్టి బాగా సెట్ అవుతుందండి. నేనేంటంటే ఎలాస్టిక్ వేయలేదు, ఎందుకంటే ఎలాస్టిక్ వేసినప్పుడు అంటే నా సైజ్ది చేశాను కదా. ఎలాస్టిక్ వేసేటప్పుడు ఏంటంటే ఒకవేళ మనం ఏదన్నా ఫ్యాన్సీ శారీ కట్టుకున్నప్పుడు మరీ టైట్ అవుతుందని చెప్పి నేను బటన్స్ పెట్టుకునేలాగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసేయాల్సి ఉంటుంది పైనుంచి. నేను ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. కాసులు అనేవి కదులుతూ ఉంటాయి, కదలకుండా మీరు కింద కొంచెం గ్లూ పెట్టి స్టిక్ చేసుకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే కంప్లీట్గా ఇలా ఫోల్డ్ చేశాను. దీన్ని కూడా కుట్టేసుకుందాం మనం. మీరు ఫ్రంట్ కొంచెం లావుగా ఉన్నా సరే బ్యాక్ బెల్ట్ కుట్టేటప్పుడు సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటే మీకు బెల్ట్ బ్యాక్ సైడ్ మరీ లావుగా కాకుండా అందంగా కనబడుతుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు బ్యాక్ సైడ్కి వచ్చేసరికి కొంచెం చిన్నగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ రండి, అంటే సన్నగా ఉండాలన్నమాట వెనకాల. నేను నార్మల్గా కుట్టాను, జస్ట్ మీకు అదొక టిప్లా చెప్తున్నానండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు బెల్ట్ అనేది బ్యాక్ సైడ్ మరీ చిరాగ్గా కనబడకుండా బాగుంటుందన్నమాట. సో స్టిచ్ వేసేసుకున్నాను కదా. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి. చూసారు కదా, ఇలా సన్నగా అన్నమాట. సన్నగా కుట్టుకోవటం వల్ల మీకు అందంగా ఉంటుంది. చివర్లో మీరు కావాలంటే హుక్స్ పెట్టేసుకోవచ్చు. నేనేంటంటే హుక్సే పెట్టానండి. దానివల్ల ఏంటంటే మనం టైట్ కావాలన్నా పెట్టుకోవచ్చు, లూజ్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఉండేలా పెట్టుకున్నాను నేను. నాకైతే ప్రస్తుతం కాసులు అవి కదులుతున్నాయి, కానీ తర్వాత నేను ఫినిష్ అయ్యాక ఒకసారి గ్లూ పెట్టి అంటించేసుకుంటే కాసులు అనేవి ఇంకా కదలవన్నమాట. దాంతో మనకి కంప్లీట్గా మనం డ్రై అయ్యాక యూజ్ చేసుకుంటే ఒకవేళ మీరు బై మిస్టేక్ అటు ఇటు జరిగిన కాసులు కూడా ఊడకుండా, కుందన్స్ ఊడకుండా కొంచెం జాగ్రత్త పడవచ్చు. ఈ చివర్లో మీరు ఇలా ఫోల్డ్ చేయండి మన హుక్స్ వేసుకోవడానికి. సో మన హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అంటున్నారు కదా, మీకు బోర్ కొట్టకుండా ఇలాంటివి కూడా పెడుతుంటే మీకు యూజ్ అవుతాయని కూడా చేశాను. ప్రజెంట్ ఇది ట్రెండ్ అండి, బయట నియర్లీ 1700-1800 ఉంది దీని కాస్ట్. మన ఇంట్లో ఉన్న ఎలాగో ఇప్పుడు మన లాకెట్స్ అవి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కదా, దాంతో మనం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఒకటి చేసి చూపించాను. బ్యాక్ సైడ్ నేను ఇలా ఇక్కడ హుక్స్ పెట్టేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోయినట్టే. సో మనకి హిప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. మీరు ఇంకా కలర్స్ కూడా చేసుకోవచ్చు, గ్రీన్, గోల్డ్ అలా చేసుకోవచ్చు. మీరు కావాలంటే డ్రెస్సెస్కి చున్నీ దుపట్టా వేసుకునేలా ఉన్న అనార్కలి డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. మీ అందరికీ నచ్చితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో కూడా. మీ సజెషన్స్ కూడా నాకు ఇస్తూ ఉండండి. ఓకే, అందరినీ మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.